ఆంధ్ర లాంటి చోట్లయితే మత మార్పిడులు లాంటి వాటిని ప్రోత్సహించే వ్యవస్థకి చెందినటువంటి షర్మిల లాంటి వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తారు. గుళ్ళు ఎందుకు కట్టుకోవాలి, దళిత వాడల్లో గుళ్ళు ఎందుకు కట్టాలి, లేకపోతే గిరిజన వాడల్లో గుళ్ళు ఎందుకు కట్టాలని, అది ధైర్యం వాళ్ళకి, ఎవడు ఏం చేయలేడు అన్నటువంటి, చట్ట ప్రకారం ఎవరు చర్యలు తీసుకోరులే మనకి అన్నటువంటి, అసలు గుళ్ళని కట్టద్దని చెప్పేటటువంటి అధికారం ఆమెకి ఎవరిది, ఎవరిచ్చారు అన్నటువంటిది ఎవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఆ విధంగా నడిచిపోతుంది. అదే వేరే మతాన్ని అయితే ఈ పాటికి రచ్చ నడిచి ఉండేది. కాకపోతే ఆవిడ అదృష్టం నడిచిపోతుంది. అదే ఉత్తరప్రదేశ్లో అయితే మత మార్పిడుల నిరోధక చట్టమే అమల్లో ఉంది. అక్కడ 100 మందిని హిందువుల్ని క్రైస్తవంలోకి మార్చేందుకు గాను చాంగై సభ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. అది గోరఖ్పూర్లో జరుగుతుంది. మామూలుగా వాళ్ళ సభలను పెట్టుకుని అక్కడ 100 మంది హిందువుల్ని మతం మారుస్తున్నారు అన్నటువంటి సమాచారంతో పోలీసులు వెళ్ళి చూస్తే నిజమని తేలింది. దాంతో నిర్మోహమాటంగా 9 అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఆ సంగతి ఉత్తరప్రదేశ్లో అట్లాంటి మత మార్పులు చేయాలని వెళ్ళడం ఏంటో, వాళ్ళ అమాయకుల, తెలివి తక్కువ, లేకపోతే అంతకంటే పెద్ద ముద్రలు అనుకున్నారో ఏంటో తెలియదు.